ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 29వ అధ్యాయము. శునకమునకు మోక్షప్రాప్తి. నారదుడు అంబరీషుడితో వైశాఖ మహిమనెట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను. మహారాజా, అన్ని తిథులలో వైశాఖమాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిథి సర్వ పాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు, చెరువుమున్నగోని చొవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున 1000 గోవులనిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలశను, దధ్యన్నమును ఇచ్చిన వచ్చు ఫలము మాటలకందరిది, అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామదానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట, పంచామృతముతో అభిషేకించుట, పానకమునిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకు రసమును, మామిడి పండ్లను, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము, సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు ఒక కథను చెప్పేదను, వినుము. పూర్వము కాశ్మీర దేశమున దేవవ్రతుడును బ్రాహ్మణుడు కలడు. వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు. అతడు ఆమెను సత్యశీలుడును వానికిచ్చి వివాహము చేశాను. సత్యశీలుడు తన భార్యయగు మాలిని తన దేశమునకు కొనిపోయాను. అతడు మంచివాడే అయినను ఆమెనన్న పడదు, ఆమెకును అతడన్న పడదు. ఈ విధముగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయములను చెప్పుడని భర్తు పరిత్యక్తలకు స్త్రీలను అడిగాను. వారును, మేము మా భర్తలను చేసిన దానిని చెప్పినట్లు చేయుము, మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణకయ్యచ్చు యోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగాను. యోగినికి ధనమును, తన చేతి ఉంగరమును మాలిని ఇచ్చెను. యోగినియు ఆమెకు ఒక మంత్రమును ఉపదేశించెను. అన్ని ప్రాణులను స్వాధీనమయ్యేది చూడమునిచ్చుచున్నాను. దీనిని నీ భర్త చేతి తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము. ఇందువలన నీ భర్త నీవు చెప్పినట్లు వినును అని చూర్ణమును, యంత్రమును ఇచ్చెను. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్త చేతి తినిపించెను. యంత్రమును తాను కట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధి కలిగెను. మరికొన్ని దినములకు ఏమియును అనలేనివాడు, చేయలేనివాడు అయ్యను. దురాచారురాలగు ఆమె భర్త మరణించినచో తాను అలంకారములను విడవలసి వచ్చునని బాధపడెను. మరలా యోగిని వద్దకు పోయెను. ఆమె ఇచ్చిన దానిని భర్త చేతి తినిపించెను. వాని ఆరోగ్యం బాగుపడెను. కానీ ఆమె స్వేచ్ఛగా చరించుతూ విటులతో కాలక్షేపం చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమున చేరి పెక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపమున ఉన్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సవ్వీర దేశమున పద్మబంధువును బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసిగృహమందు కుక్కగా ఉండెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచినవి. ఒకప్పుడు వైశాఖమాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీస్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుక్కొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క
తులసి అరుగు కింద పడుకొని ఉన్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు ఆ అరుగుపై నుండి జారి కింద పడుకున్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగెను. తాను చేసిన పాపములకు మిక్కిల పశ్చాత్తాపము కలిగెను. తాను చేసిన దోషములన్నింటినీ చెప్పి, విప్రోత్తమ, దీనురాలనైన నాపై దయ ఉంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యములను పుణ్యఫలములను నాకు ధారపోసి రక్షింపుమని బహువిధముల వేడుకొనెను. కుక్క మాటలాడుట ఏమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణ పుత్రుడు అది చేసిన పాపములను విని ఏవగించుకొనెను. తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీస్నానము, పూజ, కథాశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలమునిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున ఉన్న మాలిని మరలా పెక్కు విధములుగా దీనురాలై ప్రార్థించెను. ఆ బ్రాహ్మణ పుత్రుడు అందులకు అంగీకరింపలేదు. కుక్క మిక్కిలి దీనముగా, దయాశాలి పద్మబంధు, నన్ను దయచూడుము, రక్షించుట ధర్మము, దాసులు, కాకులు, కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచ్చిష్టములను తిరుట చేత వానికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి. కావున నేను నీకు పోష్యురాలను, రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనం పోష్యులపై రక్షింపదగిన వారమైనట్లుగా నేను నీచే రక్షింపదగిన దాననని బహువిధములుగా ప్రార్థించాను. పద్మబంధువు కుక్క మాటలను విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగాను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్క మాటలను విని ఆశ్చర్యపడెను. పద్మబంధువు పుత్రుని చూచి, నాయనా, నీవిట్లు పలుకరాదు, సజ్జనులు ఇట్లు మాట్లాడరాదు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందరము, వృక్షములు సజ్జనుడు పరోపకారమునకై మాత్రమే ఉన్నారు. వారు చేయు పనులన్నీయును పరోపకారములే. వారి కొరకై ఏమీ ఉండదు. గమనించితివా? రాక్షసంహారమునకై దధీచి మహర్షి దేవతలకు దయతో తన వెన్నెముకను దానము చేశాను. పావురమును రక్షించుటకై శివిచక్రవర్తి ఆకలిగల డేగకు తన మాంసమును కోసి ఇచ్చెను. జీమూతవాహనుడు రాజు సర్పరక్షణకై తనను గరుడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపై నుండ దేవత. బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలయును. మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము శుభములను వర్షించును. మనశ్శుద్ధి లేనిచో దైవము వర్షింపడు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలను అంతటను ప్రశంపజేయుచున్నాడు కదా. కావున నేను దీనురాలై అడుగుతున్న ఈ కుక్కను నా పుణ్యకార్యముల ఫలములనిచ్చి ఉద్ధరించును అని పలికెను. ఇట్లు పలికి పద్మబంధువు ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యముల ఫలములను కుక్కకు ధారపోసి, నీవు పాపములు లేని దానవై శ్రీహరిలోకమునకు పొమ్మని పలికెను. అతడిట్లు పలుకుతుండగా ఆ కుక్క రూపమును విడిచి దియాభరణ భూషితురాలైన సుందరిగా ఎదుట నిలిచెను. బ్రాహ్మణులకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్య విమానమునెక్కిపోయెను. స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నారాయణ స్వరూపుడకు దైవము తొడ నుండి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధి నందెను. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలి ప్రకాశించునట్టి, సర్వోత్తమగునట్టి, ఎట్టి వారికైనా మోహమును కలిగించునట్టి పరమార్థస్వరూపముకు సౌందర్యము నందెను. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశీ తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి నొందించెను. ఆ ద్వాదశీ తిథి కొన్ని కోట్ల సూర్య చంద్రగ్రహణముల కంటే, సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్యరూపమును కలదై త్రిలోక ప్రసిద్ధమయ్యను. శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించెనని అంబరీషునకు నారదుడు వైశాఖ మహిమను వివరించుతూ చెప్పాను. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి
ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.